హాయ్ అండి. నేనైతే శారీ ఫోల్డింగ్ అయితే చూపిస్తాను చూడండి. మనము బట్టలు వాష్ చేసినప్పుడు శారీ ఎట్లా ఫోల్డ్ చేయాలా అనేది చూపిస్తాను. ఇదైతే ఎంత బాగా ఇలా ఫోల్డ్ చేసుకొనేసేయాల. తర్వాత ఇది ఇలా మడుచుకొనేసేసి దీన్నైతే చూసారు కదా నేను ఎట్లా చేస్తూ ఉన్నానో అట్లా ఫోల్డ్ చేస్తే మీరు ఈజీగా ఉంటాయి. మనకి చాలా బాగుంటాయి. బీరువాలో అయినా కబోర్డ్లో అయినా మనకి ఎక్కువ శారీ అనేది ఇటు పెట్టుకోనొచ్చు. లేదంటే మనము పెద్దగా ఫోల్డ్ చేసి పెట్టేస్తే ప్లేస్ అనేది సలకొస్తుంది కదా, అలా కాకూడదంటే ఇట్లా పెట్టేస్తే బ్లౌజ్ కూడా దాంట్లోనే ఉంటుంది. మనకి ఎత్తుక్కునే పని ఉండలేదు. బ్లౌజ్ కూడా అట్లే పెట్టేస్తాం. సపరేట్ పెడితే అంతా ఎత్తుకొనేస్తూ ఉంటాము. దీంట్లో అయితే చూసారు కదా, ఇది తీసుకొనేసి బ్లౌజ్ దాని కింద అట్లా వేసేసి ఇప్పుడైతే ఇది రెండు ఒకసారి అయితే పెట్టేసేయాల. ఇట్లా చూడండి నేను ఎట్లా చేస్తానో ఆ వీడియోలో అట్లా చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎన్ని శారీలు అయినా కూడా కబోర్డ్లో బీరువాలో మనము పెట్టుకొనొచ్చు. మనకి బ్లౌజు శారీ రెండు ఒకే దగ్గర దొరుకుతాయి. వెతికే పని అనేదే ఉండేది. ఎక్కడన్నా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం వెతుక్కుంటూ ఉంటాం కదా, అట్లా కాకుండా ఇలా చేసేస్తే మనకి తొందరగా పని అనేది తొందరగా అవుతుంది. ఇవైతే కొద్దిసేపు ఇట్లా ట్రై చేస్తే చాలు. ఇట్లా చూడండి, ఇదైతే ఇలా ఉక్స్ పెట్టేసి బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసేయాల. నేను ఎట్లా ఫోల్డ్ చేస్తానో అట్లా చూసుకోండి. ఇట్లా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. కబోర్డ్లో బీరువాలో కూడా నీట్గా ఉంటుంది. మనము సర్దేదానికంటే ఇట్లా చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే ఆ సైడ్ ఈ సైడ్ ఇట్లా మడతేసేయాల. బ్లౌజ్ ఇట్లా ఉక్సేసేసి ఇలా మడతేస్తే ఈజీగా ఉంటుంది. చూడండి ఇది బ్లౌజు మడత పెట్టేస్తా ఉన్నాను కదా, ఇది ఫుల్ స్లీవ్స్ అయితే ఇది బాగా నీట్గా వస్తుంది. హాఫ్ స్లీవ్స్ కదా చీర అయితే ఆ సైడు లాస్ట్ ఉంటుంది కదా అంచు, అదైతే ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేయాల. తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసేయాల. ఇప్పుడు లాస్ట్ అంచు ఉంటుంది కదా, ఇదైతే ఈ బ్లౌజ్లోకి ఇలా వేసేయాలి. చూడండి పెట్టికోట్ కూడా మనము దాని లోపలికి వేసేసుకోవచ్చు. పెట్టికోటును బ్లౌజు అన్నీ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. చిన్నగా పెట్టికోట్ కూడా మడత పెట్టుకొనేసి ఇలా పెట్టుకొనేస్తే మనకి అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పార్టీకి ఫంక్షన్కి అట్లా ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు తొందరగా మనము ఎత్తుక్కునేదానికంటే ఇలా పెట్టేసుకుంటే చూడండి అక్కడ పెట్టికోట్ కూడా పెట్టేసేయచ్చు. ఇదైతే ఈజీ ప్రాసెస్. చూడండి ఎన్ని చీరలు అయినా కూడా మనము ఇలా పెట్టుకొనేస్తే చాలా బాగుంటుంది. ఐరన్ కూడా చాలా బాగుంటుంది, చుక్క రాకుండా ఉంటుంది. ఇవన్నీ చూసారా, నేనైతే అన్నీ ఇట్లా పెట్టేస్తూ ఉన్నాను. మీరు కూడా అంతే. మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఈ టిప్ని. ఇంతేనండి. కాటన్ శారీ అయినా స్మూత్ శారీ అయినా ఏవైనా ఇట్లా పెట్టేసేయచ్చు, చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా తొందరగా దొరుకుతుంది మనకు. మ్యాచింగ్ బ్లౌజులు ఎత్తుకునేదానికంటే ఇలా పెట్టుకొనేస్తే మ్యాచింగ్ బ్లౌజు మ్యాచింగ్ పెట్టికోట్ అన్నీ కూడా దీంట్లోనే ఇలా ట్రై చేసేస్తే మనకి ఈజీగా అయిపోతుంది పని. బీరువా కబోర్డ్స్ కూడా నీట్గా ఉంటాయి ఇలా సర్దుకొనేస్తే మనము. ఇంతేనండి. ఎన్ని శారీ ఉన్నా కూడా బ్లౌజు శారీస్ ఇలా పెట్టుకొనేస్తే సరిపోతుంది. అవి ఇలా పీకేసినా కూడా అస్సలు పడిపోవు, జారిపోవు కూడాను. అట్లే బాగుంటాయి టైట్గా. చూడండి మనం ఇట్లా పట్టుకొనేసి ఇట్లా ఉదిరిచ్చేసినా కూడా అంత ఎక్కడ కూడా జారిపోవు. మనం ఊరుకునే పెట్టేస్తే అంతా ఎట్లా ఉంటుంది. ఇదైతే చూసారు కదా, అన్నీ సర్దేస్తే చాలా బాగుంటాయి ఇట్లా. ఈ టిప్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఒక లైక్ అనేది ఇచ్చుకోండి.